హాయ్ అండి. అందరికీ నమస్తే. మామిడికాయ తొక్కు పచ్చడండి. 2 మామిడికాయలను పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. మామిడికాయలను కడిగి తడిలేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత ధనియాలు, వెల్లుల్లి రబ్బలు, జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసుకొని మెత్తగా నూరుకోవాలి. నూరిన తర్వాత కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని మరీ మెత్తగా నూరకుండా కచ్చా పచ్చాగా నూరుకోవాలండి. నూరిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరగాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేగిన తర్వాత పచ్చడిని వేసుకోవాలండి. ఈ పచ్చడిని ఏ కూరల్లో అయినా చింతపండు లేకుండా ఈ పచ్చడిని వేసుకొని కూరలు వండుకోవచ్చండి. మామిడికాయ తొక్కు పచ్చడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్